అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదైతే వచ్చిందో సిఆర్డిఏ, దానికి ఉద్దేశించుకున్న తర్వాత ఇక్కడ ఏమైతే మెయిన్ ప్రాజెక్టులు ఇన్వెస్టర్స్ వస్తున్నారో, మన ఏదైతే రాష్ట్ర మంత్రి అయితే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు చెప్తా. ఈ ఒక ఫోకస్గా సిఆర్డి ఏదైతే ఉందో, ఏదైతే సిటీ అమరావతి నిర్మాణం అయితే అవుతుందో, మన అమరావతి నగరం అన్నది విజనరీ ప్రాజెక్ట్. మన ఒక సిటీ అమరావతి అన్నదానికి ఏ సిటీతో కూడా పోలిక లేదు. పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్తో కంపేర్ కొంతమంది చేస్తున్నారు. హైదరాబాద్ ప్రత్యేకత, ఏ సిటీకి ఆ సిటీ ఉంది ప్రత్యేకత. సో మనకు రాబోయే విజన్ 2030 కల్లా ఏదైతే అమరావతి క్యాపిటల్ ఉందో, వరల్డ్ లెవెల్లో హైలైటింగ్ ఐకానిక్ ప్రాజెక్ట్. రెండోది, మనం కంపారిటివ్ చూసుకుంటే 2030కి దేర్ ఆర్ ద 2 స్మార్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ద వన్ ఈజ్ ఇన్ ద డొలేరా ఆఫ్ ద గుజరాత్, ఏదైతే గిఫ్ట్ సిటీ అని చెప్పి గుజరాత్ గవర్నమెంట్ మొదలెట్టిందో, అది ఒక చాలా చిన్న సిటీ పోల్చుకుంటే మనకి. రెండో స్మార్ట్ సిటీగా అమరావతి. సో మనకి రాబోయే 2030కి మన కంపారిటివ్ స్మార్ట్ సిటీస్ ఇంత పూర్తిగా ఇండియాలో చూసుకున్నప్పుడు మన కంపారిటివ్ డొలేరో ప్లస్ అమరావతి రెండు ఉంటాయి టాప్ 2లో. ఇది విజన్ 2030లో. ఎందుకంటే అక్కడ పరిపాలన విభాగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఇవన్నీ మనకు కనబడతానే ఉన్నాయి మన కంటితోని. ఏదైతే రోడ్స్ ఉన్నాయో, ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో. పర్టికులర్గా రెండోది, మన రైతులందరికీ కూడా ఏదైతే అమరావతిలో ల్యాండ్లు ఇచ్చారో రియలీ హార్ట్ఫుల్ విషింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే మన అమరావతిలో రైతులు ఏదైతే ముందుకొచ్చి ల్యాండ్ డొనేట్ చేశారో, ఈవెన్ కంపారిటివ్తో ఎక్కడైతే డొలేరోలో కూడా ఉందో, డొలేరోలో గవర్నమెంట్ కొనుక్కుంది. ఇప్పటికీ కూడా చాలా హైకోర్టులో కేసులు ఉన్నాయి. అందుకని ఆ సిటీ చాలా ఆర్డర్స్గా డెవలప్ అవుతూ ఉంది. కానీ ఇక్కడ అమరావతిలో ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ రైతులు ముందొచ్చి దానికి మనకి ఇచ్చి, మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకి మనకు పరిపాలన రాజధాని ఇలా ఉండాలని రియలీగా ఫార్మర్స్ అందరికీ కృతజ్ఞత చెప్పాలి. వరల్డ్లోనే ఇంతమంది రైతులు ముందుకొచ్చి మనకి ఇది సిటీ కట్టండి అని ఇవ్వడంలోనే ప్రపంచంలో టాప్ ఇది. సో రైతులందరికీ కూడా చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. రెండోది, కమింగ్ టు ద మన పాయింట్, ఏదైతే సిఆర్డిఏ గురించి మనం ఇంతగా చెప్పామో, కమ్ టు దట్ మెగా హోమ్స్. State of the art research, industry driven skilling, 100% placements. KL deemed to be university. మా మెగా హోమ్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్, రెడీ టు సర్వ్. ఏదైతే లొకేషన్ ఉందో, ఎలాంటి లొకేషన్ అంటే జస్ట్ మెగా హోమ్ సర్వర్ నుంచి వితిన్ 30 minutes ఇంటర్నేషనల్ మన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ మనకి ఏదైతే గొల్లపూడి దగ్గర బ్రిడ్జ్ ఏదైతే ఇన్నర్ కనెక్టివిటీలో నదికి అయితే ఉందో, చివరి దశలో ఉంది. నాకు తెలిసి మీ అందరికీ మన నాలెడ్జ్ ప్రకారం కమింగ్ 6 monthsలో ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి మెయిన్ కోర్ క్యాపిటల్ ఎక్కడైతే ఉందో సెక్రటరియట్ భవన్కి వితిన్ 30 minutesలో చేరుకోవచ్చు. దట్ ఈజ్ ద ప్రైమ్ లొకేషన్. మెగా సర్వర్ హోమ్స్ అన్నది ఆల్రెడీ కట్టేసి మా వరకు ఈ ప్రాజెక్ట్ మెగా హోమ్స్ ఇదే కాకుండా మిగతా ఎంతవరకు ఉంటుందో సిఆర్డీలో అన్ని ప్రాజెక్టులు ఇవ్వడానికి కూడా కంపెనీ రెడీగా ఉంది. యాజ్ ఎ డెవలప్మెంట్గా ఎంతైతే వస్తున్నాయో లొకేషన్స్ వైజ్గా, అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు నాకు చాలా అప్కమింగ్ ప్రాజెక్ట్ సిఆర్డీఏలో ఆల్రెడీ కంపెనీ తీసుకొస్తుంది. ప్రాజెక్టులు విల్లాస్ వస్తాయి, ఓపెన్ విల్లాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ దిస్ కంపెనీ హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్ లాట్ ఆఫ్, ఈవెన్ చెన్నైలో ఉన్నది, ఈవెన్ మనకి బొంబాయిలో కూడా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఈవెన్ వాళ్ళది హైదరాబాద్లో కూడా స్నో వరల్డ్ అని ప్రాజెక్ట్ నడుస్తుంది ఏవైతే ఉన్నాయో. అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా ఆల్రెడీ ఇవన్నీ కూడా ఈ రాబోయే రోజుల్లో మెగా హోమ్ తరపు నుంచి ఇక్కడ మొత్తం ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ పార్క్స్ కూడా ఎంటర్టైన్మెంట్ గవర్నమెంట్తో కూడా కొలాబరేట్ వస్తున్నాం మేము. సో ఈ ఒక సిఆర్డిఏలో మాకు ఏమైతే ఉన్నాయో దాంట్లో పక్క ఎంత పక్క అయితే ఉందో కంపెనీ చేస్తూనే ఉంది. అదే పరంగా ఈ కంపెనీ ఒక యుఎస్ కంపెనీ రీమాక్స్ అని ఉంది. వాళ్ళు ఛానల్ పార్ట్నర్గా మార్కెటింగ్ రైట్స్ కూడా తీసుకొని చాలా అగ్రెసివ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ప్రాజెక్ట్ తీసుకెళ్తున్నాము.
Center of Excellence. Government-funded research. International Partnership Program. KL, deemed to be university. రీమాక్స్ జూబ్లీ ప్రాపర్టీ సర్వీసెస్ కంపెనీ నుంచి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మనము ఎస్పెషలీ ఈ ప్రాజెక్టు టేకప్ చేయడానికి కారణం అనేది ఇప్పుడు వెంకట్రావు గారు చెప్పారు. ప్రాపర్టీ ఫీచర్స్ కానీ, దాని లొకేషన్ అడ్వాంటేజెస్ కానీ, ఆ తర్వాత ఇంకొకటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే రీమాక్స్ అనే కంపెనీ యుఎస్ఏ ఆరిజిన్ 1979లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ కంపెనీ దాదాపు ఈ కంపెనీ 111 దేశాల్లో ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా మన ఇండియాలో కూడా రావడం జరిగింది. మనము ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రీమాక్స్ ఉధృతంగా పెనిట్రేట్ అయ్యి మనకు ఎన్ఆర్ఐ క్లయింట్స్కి కానీ, ఇక్కడ లోకల్ క్లయింట్స్కి కానీ వాళ్ళకి కావాల్సిన విధంగా మనము ప్రాజెక్ట్స్ని వాళ్ళ బడ్జెట్ సంబంధించి వాళ్ళ అవకాశాలు అవసరాలని బట్టి మనము పర్టికులర్గా వాళ్లకు మనం సహాయం చేస్తున్నాం అన్నమాట. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్టు కూడా టేకప్ చేయగలిగాం. Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. 5 ఏళ్ల క్రితము ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో చాలామంది చతికిల పడిపోయారు. కాకపోతే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పట్టుదల మనోధైర్యం ఎవరైతే అలాగే అట్టుపెట్టుకున్నారో నౌ దే కెన్ సీ ద ఫ్రూట్ ఆఫ్ దేర్ సీడ్స్. చేయగలరు తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే మనమే కాదు, ఇప్పుడు నేను ఐఎమ్ ఏ యుఎస్ సిటిజన్ మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ఐ ట్రావెల్ లాట్ ఆఫ్ ప్లేసెస్. ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అంటే నాట్ ఆంధ్రియన్స్, తమిళియన్స్ కానీ కర్ణాటక వాళ్ళు కానీ మా రియల్ ఎస్టేట్ పడిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం ఏవైతే ప్రైజులు అలా ఆకాశం అంటాయో అవి తప్పకుండా కరెక్ట్ అవుతాయి బికాజ్ ఆఫ్ అమరావతి అండ్ న్యూ గవర్నమెంట్. అది కూడా ఇంకొకటి ఇప్పుడు అందుకుంటుందండి. ఎందుకంటే ఎవరు కూడా వెంటనే రాగానే వచ్చి డబ్బులు పెట్టే పరిస్థితి ఎవరు చెయ్యరు. మీకు అర్థమవుతుంది కదా, చూస్తారు గవర్నమెంట్ ఎంత స్టేబుల్గా ఉందా, వాళ్ళ పథకాలు ఏంటి, వాళ్ళు ఒక 6 to 8 monthsలో దే కెన్ సీ ద రిజల్ట్స్. అంటే ఏ విధంగా వీళ్ళ ప్రణాళికలు ఎలా ఉన్నాయి, తర్వాత ఈ గవర్నమెంట్ కూడా ఇచ్చిన ప్రామిస్ని ఎలా చేయగలరు ఏమిటి అనే దాన్ని బేస్ చేసుకుని ప్రజలు కూడా ఇప్పుడు అందరూ చూస్తున్నారు. మీకు అర్థమవుతుందో లేదో, ఇప్పుడు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువైపోయింది. ఎవరు ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అడిగినా కానీ చాలామంది హైదరాబాద్ నుంచి వలస వచ్చి ఇక్కడ ఉందామనే ప్లాన్లో కూడా చాలామంది ఉన్నారు. ఎస్ సార్, మెగా హోమ్స్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో కీ లొకేషన్ ఆఫ్ ద ఆల్రెడీ డెవలప్డ్, అంటే ఇది మనకు ఎక్కడైతే ఉందో అమరావతితో మనం బేస్ అయ్యి అని పెడుతున్నామో, చాలామంది ఎన్ఆర్ఐస్ బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ కొంతమంది ఏంటంటారంటే సరే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకుంటారు. ఎవరైనా సరే లాంగ్ టర్మ్గా ఏ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళినా సరే అమరావతిలో పెట్టుకున్న వాళ్ళకి లాంగ్ టర్మ్కి 5 yearsలో వెరీ హ్యాపీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ చూస్తారు, మిరాకల్ చూస్తారు. ఈవెన్ మళ్ళీ చెప్పారు 2030 కల్లా దేర్ ద 2 cities బిట్వీన్ ద కాంపిటీషన్, డోలేరా అండ్ అమరావతి ఓన్లీ. అదర్ సిటీస్ దేర్ ఆర్ నాట్ కాంపిటేటివ్ విత్ అస్ బికాస్ దే ఆర్ ద స్మార్ట్ సిటీస్. ఎస్, ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోని ఏదైతే మెగా హోమ్స్ ఉన్నాయో ఆల్రెడీ డెవలప్డ్ సెక్టర్లో ఉంది సిఆర్డిఏలో. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయింది గొల్లపూడిలో. జస్ట్ స్పాన్ ఆఫ్ రోడ్స్, ఈవెన్ మీరు అక్కడ ఆల్రెడీ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆల్రెడీ 7 floors కట్టేసి ఉంచేసాం ఆల్రెడీ. మేము లాస్ట్ 5 yearsలో కూడా మా పని ఆపుకుంటానే కంప్లీట్ అయిపోయి అన్ని కంప్లీట్ చేసి ఉన్నది ఆల్రెడీ. ఇక్కడ మీ ప్రాజెక్టు బిల్డింగ్ ఏదైతే చూపెట్టామో దట్ ఈజ్ నాట్ ద ప్రొజెక్టెడ్, ఇది ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్, ఓన్లీ 5 paints మిగిలి ఉన్నాయి. సో ఇది రెడీ టు ఈట్. సో అందుబాటు ధరలోనే ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో ఇక్కడ ఏంటంటే అండర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, డెవలప్డ్ ప్రాజెక్ట్ ఉంటాయి. సో అండర్ డెవలప్డ్ కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఆల్రెడీ వీ హ్యావ్ ద డెవలప్డ్ ప్రాజెక్ట్ వీఆర్ టాకింగ్. సో డెవలప్డ్ ప్రాజెక్టులు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ రెడీ టు తీసుకుండగానే గృహప్రవేశం చేసుకొని
వాళ్ళు హ్యాపీగా దే కెన్ స్టే దేర్. దట్ ఇస్ ద ప్రైమ్ లొకేషన్ ద గొల్లపూడి. ఆల్రెడీ అక్కడ ఎంతైతే మార్కెట్ ఉందో, హాస్పిటల్స్ ఉన్నాయి, విజేత సూపర్ బజార్స్ ఉన్నాయి, కమింగ్ సిటీస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా డెవలప్డ్ సిటీలో ఈ ప్రాజెక్ట్ ఉంది మాది. చెప్పండి. ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో ఏమన్నారు, అమ్యూనిటీసా, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. ఏ గేటెడ్ కమ్యూనిటీలో అయితే చుట్టుపక్కల ఉన్న ఫెసిలిటీస్ ఏవైతున్నాయంటే మల్టీపర్పస్ హాల్, జిమ్, ఒక ప్రాజెక్ట్లోని ఏమైతే ఉన్నాయో ఆల్రెడీ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీలో ఇవాళ రేపు ఏదైతే క్రౌడ్ మూవ్ అవుతున్నాము, వీ హ్యావ్ ద టోటల్ స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లేయింగ్, ఆ తర్వాత ఆల్రెడీ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనిటీ హాల్ విత్ ద 300 persons లోపల మనకి ఏ ఫంక్షన్ వచ్చినా సరే చేసుకోవచ్చు అందులోని. 4వ పాయింట్ ఏంటంటే జిమ్, హెల్త్ రిక్రియేషన్స్ గురించి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ 5th పాయింట్ అంటే లైబ్రరీ ఆల్సో వీ హ్యావ్ టు ప్రొవైడింగ్ దేర్ ఫర్ ద ఆల్ న్యూస్ పేపర్స్ అండ్ ఆల్ ద బుక్ రీడింగ్ టు ద కమ్యూనిటీ. లైబ్రరీ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ద ప్రాజెక్ట్. అపార్ట్ ఫ్రమ్ మోడల్ హౌస్ కూడా అన్నీ చేస్తున్నాయి అందులోని. ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కరు ప్రతిదీ ఏం నేర్చుకుంటే వీ హ్యావ్ టు స్టే ఇన్ ద గ్రీన్ ఫీల్డ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.